హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మనస వాచ నిన్నే తలచ ఒకటో భాగాన్ని వినేద్దాం. రే ఈడియట్, ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఇక్కడ అందరూ నన్ను వద్దులే, బూతులు వచ్చేస్తున్నాయి. త్వరగా ఆఫీస్కి రారా అజ్జు. అజిత్ మన హీరో పేరు అని కాల్ చేస్తాడు తన తమ్ముడు విజయ్. ఈరోజు మీటింగ్కి వచ్చే మూడ్ లేదురా, నేను రావడం లేదు. డాడీ నువ్వు ఇద్దరు మీటింగ్ చూసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని కాల్ కట్ చేసి సైలెంట్లో పెట్టేసి కార్లో పడేసి దూరంగా కనిపిస్తున్న బీచ్ దగ్గరికి నడక సాగిస్తున్నాడు అజ్జు. ఇప్పటికే 10 రోజులు గడిచిపోయాయి. తను రోజు ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ టైంలో తమ్ముడితో కలిసి ఇక్కడికి రావడం, వచ్చే వాళ్ళని గమనిస్తూ తనకి కావాల్సిన వాళ్ళు కనిపిస్తారేమో అని చూడ్డం. అలా ఎవరూ కనిపించక చీకటి పడే వరకు అక్కడే ఉండి తమ్ముడు బలవంతంగా తీసుకుని వెళ్తే ఇంటికెళ్లడం, ఇదే రోజు జరిగేది. ఈరోజు ఆఫీస్కి రావడం మానేసి మరీ బీచ్కెళ్లాడని తెలిసి అగ్గి మీద గుగ్గిలంలా నిప్పులు చిమ్ముతూ మీటింగ్ రూంలోకి వెళ్ళిపోయాడు విజయ్. విశ్వరూప్ గారు చిన్న కొడుకు వాలకం చూసి మీటింగ్లో ఏం రచ్చ జరగబోతుందో అని, విజ్జు మీటింగ్ నేను చూసుకుంటాను, నువ్వు ఛాంబర్కి వెళ్ళు, రెస్ట్ తీసుకో అనడంతో అందర్నీ ఒకసారి చూసి కోపంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొడుకు వెళ్ళగానే హమ్మయ్య అనుకొని మీటింగ్ స్టార్ట్ చేసి ఇయర్లో కంపెనీ గ్రోత్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టాఫ్కి 1 మంత్ బోనస్ ప్రకటించడంతో చప్పట్లతో మీటింగ్ హాల్ మారుమ్రోగుతుంది. మీటింగ్ ఈజ్ ఓవర్ అని విశ్వరూప్ గారు తన ఛాంబర్కి వచ్చేసరికి సోఫాలో కూర్చొని ప్రాణాయామం చేస్తూ తన కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో ఉంటాడు విజయ్. తనని డిస్టర్బ్ చేయకుండా మెల్లగా అడుగు వేసుకుంటూ తన పర్సనల్ రూమ్కి వెళ్దామనుకుంటే పాపం ఫోన్ అప్పుడే రింగ్ అయి విజయ్ని డిస్టర్బ్ చేసింది. అసలే రౌద్రంగా ఉన్న కొడుకును చూసి చూసుకోలేదురా అని చెప్తూ పెదవులపై నవ్వు తెచ్చుకుని విజయ్ పక్కన కూర్చుని, ఏమన్నాడ్రా వాడు, అంతే కోపంగా ఉన్నావు అని భుజంపై చెయ్యి వేసి అడిగేసరికి, నీ పెద్ద కొడుక్కి పిచ్చెక్కినట్టుంది డాడీ అనగానే, రే అంటూ కోపంగా చూసేసరికి, నువ్వెలా చూసినా నేను చెప్పేది నిజం, లేకపోతే ఏదో టైంపాస్కి ఎవరో చేసిన పని అది. వీడికి ఆ బాటిల్ దొరకడమే ఏదో పెద్ద వీరుడిలాగా నేను తనని ఎలా అయినా కలవాలి, నేను అండగా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను అంటే అర్థమేంటి డాడీ? ఏమో విజ్జు, ఫేట్ అండ్ డెస్టినీ రెండూ కలిస్తే వాళ్ళు కలుస్తారేమో చెప్పలేం. అసలు ఆ అమ్మాయిలు అంటేనే పడని వాడిని ఒక అమ్మాయి రాసిన లెటర్ తన వైపు తిప్పుకుంది చూసావా? డాడీ మీరు కూడా ఏంటి డాడీ, వాడు నాలా కాదు, ఎమోషన్స్ ఎక్కువ అండ్ మెచ్యూరిటీ యాటిట్యూడ్ కూడా ఉన్నాయిలే. ఒకవేళ నిజంగా ఆ లెటర్ రాసింది అమ్మాయేనా అన్న అనుమానం వస్తుంది నాకు. లేకపోతే ఆ లెటర్లో పేరు, ఫోన్ నెంబర్ తప్ప తన వివరాలు ఏవీ లేవు. లక్కీగా ఆ లెటర్ వాడు చదవకముందే నేను తీసుకొని ఆ నెంబర్ ఉన్న వరకు చింపి అవతల విసేశాను. బట్ ఆ నెంబర్ నాకు నోటెడ్ అయ్యింది. వీడు ఈ విషయం ఎన్ని రోజులైనా మర్చిపోకుండా తానే జీవితం అన్నట్టు రోజు అక్కడికి వెళ్తుంటే నిజం చెప్పేయాలనుంది. కానీ ఆ నెంబర్ ఇప్పుడు పనిచేయటం లేదు డాడీ, ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇలాంటి వాటిని నమ్మి వీడు ఎక్కడ లైఫ్ స్పాయిల్ చేసుకుంటాడని చెప్పలేదు, ఇంకా ముందు కూడా చెప్పను. ఇక్కడే ఉంటే వీడు ఇదే విషయాల్ని ఆలోచిస్తూ ఉంటాడు డాడీ. అందుకే త్వరగా వాడికి మ్యాచ్ చూడండి, ఆర్ వాడిని బెంగళూరు హెడ్ ఆఫీస్ కన్నా పంపించండి అని చెప్పడంతో, ఏంటి విజ్జు ఇదంతా, ఇంత జరిగితే నాతో చెప్పాలని తెలీదా అన్న వాయిస్కి ఇద్దరూ వెనక్కి తిరిగేసరికి వాళ్ళెదురుగా రౌద్రిలా కనిపిస్తాడు అజ్జు. అజ్జు నువ్విక్కడ, అసలు ఇక్కడ ఎలా? మాట తడబడుతుంది విజయ్ది. స్టాప్ ఇట్ విజ్జు, అసలు నువ్వు నా తమ్ముడు అయితే ఇలా చేస్తావా అని సీరియస్గా అడిగేసరికి విశ్వరూప్ గారు, అజ్జు ఫస్ట్ కూల్ అవ్వు అని వెన్ను తట్టేసరికి విజయ్కి ఎందుకో సడన్గా కళ్ళల్లో నీళ్లు తిరగడంతో అజిత్ తాను కంట్రోల్ చేసుకుంటూ విజయ్ ముందుకొచ్చి హక్ చేసుకుని సారీ అనగాని, డోంట్ సే అన్నయ్య సారీ, ఇప్పటి వరకు నేనే ఎక్కువ రియాక్ట్ అయ్యాను. నీ విషయంలో ఎవరైనా మోసం చేయాలని అనుకుంటే నేను ఊరుకోను, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. డాడీ బెంగళూరుకి నేనే వెళ్ళిపోతాను, అమ్మని మీరే ఒప్పించండి అని చెప్పి వెళ్ళిపోతుంటే అజిత్ విజయ్ చేయి పట్టుకొని ఆపి, నన్ను వదిలి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యావా విజ్జు అని అజిత్ కళ్ళలో నీళ్లు తిరగడంతో వెనక్కి వచ్చి అజిత్ని గట్టిగా హక్ చేసుకుని, ఎందుకో తెలియదు అజ్జు, నువ్వు అన్న మాట వల్ల నాకు ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది, ప్లీజ్ కొన్ని రోజులు నేను బయట ఉంటాను. అజిత్ విజయ్ చెంపపై కొట్టి, నోర్ముయ్ విజ్జు, నాతో రా అని విశ్వరూప్తో చెప్పి బయటికి లాక్కెళ్ళిపోతాడు అజిత్. అలా వెళ్ళిన విజయ్, అజిత్ ఇద్దరూ తేలేది సిటీలో ఉన్న పేరు మోసిన పబ్బులో. అజిత్ కూల్ డ్రింక్ బ్యాచ్ అయితే
విజయ్ హార్డ్ డ్రింక్ బ్యాచ్. విజయ్ పబ్‌కి వీక్లీ వన్స్ వస్తాడు తన ఫ్రెండ్స్‌తో కలిసి. అజిత్‌కి మూడ్ డిస్టర్బ్ అయినప్పుడు తమ్ముడిని తీసుకుని ఇలా పబ్‌కొచ్చి కూల్ డ్రింక్ తాగుతూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ టెన్షన్స్ అన్నీ వదిలేసి ఫ్రీ మైండ్‌తో బయటికొస్తే విజయ్ మాత్రం అన్న పెట్టిన లిమిట్‌లో 2 పెగ్గులేసి అదే అన్న తనని మోసుకెళ్ళేలా చేస్తాడు. లేకపోతే పబ్‌లో సార్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు కదా! అజిత్, విజయ్ ఇద్దరు పబ్‌లో ఒక టేబుల్ ముందు కూర్చొని డ్రింక్ చేస్తుంటే పక్క టేబుల్ దగ్గర వినిపిస్తున్న గోలకి తల పక్కకి తిప్పి చూస్తాడు విజయ్. విజయ్ ఒక అమ్మాయి అందరికంటే యాక్టివ్‌గా ఉండడం చూసి తననే చూస్తూ ఉంటే అజిత్ మాత్రం వెయ్యోసారి తన పర్స్‌లో లెటర్ తీసుకొని చదువుతూ ఉంటాడు. అమూల్య 8 అయినా ఇంకా నిద్రపోతున్న చెల్లిని చూసి నిట్టూర్చి ఆద్య అంటే ఆమె పూర్తి పేరు ఆరాధ్య. లేవవే టైం 9 ఇలా చెప్తే గాని లేవదని అలా అంటుందన్నమాట. ఈరోజు మీ ఫ్రెండ్స్ అంతా కలుస్తున్నారని చెప్పి ఇప్పుడిలా మొద్దులో ఎలా నిద్రపోతున్నావే అని అప్పటికే గుడికెళ్ళిన వాళ్ళ నానమ్మ తాయారమ్మగారు ఎక్కడ వస్తారో అని వెనక్కి డోరు వైపు చూస్తూ చెల్లెల్ని నిద్రలేపుతున్న అమూల్యకి వినిపించిన వాయిస్కి వెనక్కి తిరిగేసరికి గుడికి తీసుకుని వెళ్ళిన సజ్జ పక్కన పెట్టి ఇంకా ఆ గాడిద నిద్ర లేవలేదా అని గంభీరంగా అరుస్తూ గదిలోకొచ్చిన తాయారమ్మకి నానమ్మ అది రాత్రి నిద్ర పట్టక ఆలస్యంగా పడుకోవడం వల్ల లేవలేదు దాన్నేమనుకో అని అంటున్న అమూల్య మాటలకి ఆద్య పెదవులపైన చిరునవ్వు చేరడంతో అది గమనించిన తాయారమ్మగారు అటు చూడు అని అమూల్య ముఖాన్ని ఆద్య వైపు తిప్పుతారు. అమూల్య ఆద్య వైపు చూసి నవ్వుతూ లే ఆద్య వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి నానమ్మ పద అని అక్కడి నుంచి ఆమెని తీసుకెళ్ళిపోతుంది. కిచెన్లోకి వెళ్ళిన తాయారమ్మ అమూల్య చెల్లెలికి బామ్మ కోసం ఉప్మా చేస్తూ ఉంటే అమ్మో నీకు ఉన్నంత ఓర్పు సహనం పట్టుదల నీ చెల్లికి లేవే అంటుంది. ఎప్పుడు చూడు ఏదో ఒక గొడవ వేసుకుని వస్తుంది ఇంటికి. నీకు చెప్పలేదు కదూ నిన్న కాలనీలో పక్క వీధిలో ఉండే ఎవరో ఇది వెళ్తుంటే ఏదో అన్నాడట. వాడి చెంపపై లాగి పెట్టి కొట్టి వాళ్ళింటికి తీసుకుని వెళ్ళి వాళ్ళమ్మతో చెప్పి వాడు ఇంకోసారి అలాంటి వెధవేషాలు వేస్తే పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను మీ కొడుక్కి బుద్ధి చెప్పుకోండి అని వార్నింగ్ ఇచ్చి వచ్చిందంట. ఇక రవ్వ వేసి గరిటితో కలుపుతూ మంచి పని చేసింది కదా నానమ్మ ఈ రోజుల్లో అలానే ధైర్యంగా ఉండాలి అని చెప్పి అవును ఇంతకీ నీకు ఈ విషయం ఎలా తెలిసింది అని ఉప్మా రెడీ అయిపోవడంతో గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి వెనక్కి తిరిగేసరికి రెడీ అయి వచ్చిన ఆద్య తాయారమ్మ చుట్టూ చేతులేసి భుజంపై తలపెట్టి నా గురించే నా అక్క డిస్కషను అంది. పొద్దున్నే ఈ ముసలికి పనేం లేనట్టుంది. నా మీద చాడీలు చెప్తుంది. తాతయ్య నీకోసం వెయిటింగ్ అంట ముసలి రాత్రి కల్లోకొచ్చి మరీ చెప్పాడు. ఆద్య అని అమ్ము సీరియస్గా చూసేసరికి సారీ అని అక్కకి చెప్పి సారీ నానమ్మ సరదాగా అన్నాను అని చెవులు పట్టుకుని నానమ్మ బుగ్గపై ముద్దు పెట్టుకుంది. తాయారమ్మగారు నవ్వుతూ నా అమ్ముని ఒక అయ్య చేతిలో పెట్టాక పోతాన్లేవే మీ తాత దగ్గరికి అని చెప్పి అలా మాట్లాడినందుకు తనని ముసలి అన్నందుకు అమూల్యకి కోపం వచ్చిందని అర్థమై చిన్న పిల్లే దాని కోపడుకు అమ్మో అని తన మాట తనకి అప్పచెప్పింది. దానికి ఎలా పిలవాలని ఉంటే అలా పిలవనివ్వే అని ఆద్య వైపు చూసి నీ ఇష్టం వచ్చినట్టు పిలవ్వే బడుద్దాయి మీ అక్క అంతా అమాయకురాలివి కాదులే నువ్వు అని చెంప తడిమి పద టిఫిన్ చేద్దాం అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన ఆవిడ వైపే చూస్తూ సారీ అక్క ఇలా అల్లరి చేస్తే అయినా నానమ్మ ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉంటుందని. చెల్లెలు తలనిమురుతూ నాకు అర్థమైందిరా కానీ మనకంటూ ఉన్నది నానమ్మ ఒక్కతే తనని బాధపడకుండా చూసుకోవాలి అనుకోవడం కరెక్టే కానీ మర్యాదగా కూడా చూసుకోవాలి అది మన పిలుపులో ప్రవర్తనలో కూడా ఉండాలి. నువ్వు ఇలా పిలవడం వల్ల అలా అడగడం వల్ల పైకి నవ్వుతూ ఉన్నా మనసులో మన గురించి బాధపడుతూ ఉంటుంది. నువ్వన్న మాట వల్ల తనకి వయసు అయిపోతుందనే బెంగతో ముందే ఆరోగ్యం పాడు చేసుకుంటుంది. అవసరం ఆద్య అని తన నానమ్మ మనసు గ్రహించిందై అంటుంది. నేను ఈ విధంగా ఆలోచించలేదక్కా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను కానీ నువ్వు నాతో నార్మల్గా ఉండు. నువ్వు నా మీద సీరియస్ అయితే నాకు ఏడుపొచ్చేస్తుంది అని చెప్పగానే నీ మీద నాకు కోపం ఏమీ లేదురా. మనకంటూ ఉన్న ఒక్క బంధాన్ని ఎక్కడ దూరం చేసుకుంటామని భయం వేస్తుంది ఒక్కోసారి. అలాంటి సమయంలో నువ్వు నానమ్మని ఏదో ఒకటి అంటావు. నిన్ను నీ వాగ్దాటిని కంట్రోల్ చేయాలంటే నేను సీరియస్ అవ్వాలి. ఫ్యూచర్లో నా చెల్లిని భరించేవారు మాత్రం చాలా కష్టాలు పడాలి అని నవ్వించడానికి అంటుంటే ఆద్య కూడా నవ్వేస్తుంది. వాళ్ళిద్దరిని చూసి బామ్మ కూడా నవ్వేస్తుంది. అమూల్య పేరెంట్స్ 3 years బ్యాక్ యాక్సిడెంట్లో చనిపోతారు. అప్పటి నుండి వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు తోడుగా ఒకే ఇంట్లో ఉంటారు.
మనసులోనే ఏడుకొండలవాడా, నా మనవరాలిద్దరి జీవితాలు చక్కబెట్టే వరకు నన్ను వాళ్ళకి తోడుగా ఉంచవయ్యా. ఆ తర్వాత నీ ఇష్టం అని మనసులోనే నా అమ్ముకి ఒక మంచి అబ్బాయిని భర్తగా వచ్చేలా చేస్తే నీ కొండకి తీసుకుని వస్తాను స్వామి అని మొక్కుకుంటుంది బామ్మ. నానమ్మా, ఏంటి? నీలో నువ్వే ఏదో అనుకుంటున్నావు అంటూ ఉప్మాలో జీడిపప్పు తింటూ వస్తుంది ఆద్య. అమ్ము గురించి ఆ వెంకయ్యకి మొక్కుకున్నానే, తోకలేని కోతి అని ఆద్య చెవు పట్టుకుని నొక్కుతూ, నీలాంటి కోతులు ఇంకా ఎంతమంది వస్తున్నారేంటే అని అడిగేసరికి, అబ్బా నానమ్మ అని చెవు వదిలించుకుని, అంత అనుమానం ఎందుకు, నాతో పాటు నువ్వు కూడా రా, నాకు టైం పాస్ అవుతుందని కన్ను కొట్టేసరికి, ఆద్య అంటూ ఉప్మా ప్లేట్స్తో వస్తుంది అమూల్య. అర్థమైంది మేడం. ష్ అంటూ నోటిపై వేలు పెట్టుకుని ఓకేనా అన్నట్టు చూస్తుంది అమూల్యని. అమూల్య నవ్వుతూ చెల్లి తల నిమురుతూ, సరే త్వరగా వచ్చేయ్, నానమ్మ ఒక్కతే ఉంటుంది ఇంట్లో, నేను ఆఫీస్కెళ్ళాలి, ఈరోజు ఒక ఈవెంట్ ఫైనలైజ్ చేయాలి. నానమ్మ, చెల్లి రావడం లేట్ అయితే శాంతమ్మని రమ్మని నీకు తోడుగా అని చెప్పి తిన్న ప్లేట్లు పట్టుకుని కిచెన్లోకి వెళ్ళి షింక్లో ప్లేట్లు పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళింది. అమూల్య రెడీ అయి కారులో ఆఫీస్కి, ఆద్య తన ఫ్రెండ్స్ని కలవడానికి స్కూటీలో వెళ్ళిపోతారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న తాయారమ్మగారు భగవద్గీత చదువుకుంటూ కాలక్షేపం చేస్తారు. విజయ్కి ఎందుకో డ్రింక్ చేయాలి అనిపించదు. ఆ అమ్మాయిని చూస్తూ బర్త్డే సెలబ్రేషన్స్ అని అర్థమై చిన్నగా నవ్వుకుంటుంటే అజిత్ లెటర్ పర్సులో పెట్టేసి తమ్ముడిని చూసేసరికి లోకంతో పనిలేదు అన్నట్టు ఎవరినో చూస్తుండడం చూసి అటువైపు చూసేసరికి అక్కడెవరూ ఉండరు. రే విజ్జు అని పిలిచేసరికి హా అంటూ అజిత్ వైపు చూసి ఏంట్రా అంటాడు. అది నేనడగాలి. ఎదురుగా మందు గ్లాస్ పెట్టుకుని ఏం చేస్తున్నావు అక్కడ అనగాని, ఏం లేదు. సరే పద ఇంటికెళ్దాం అని పైకి లేచేసరికి వీడికేదో అయింది అనుకుంటూ బిల్ పే చేసి పార్కింగ్ నుంచి కార్ తీసి విజయ్ కూర్చోగానే ఇంటికి స్టార్ట్ అవుతారు. అజిత్, విజయ్ ఇద్దరూ లోపలికి వచ్చేసరికి ఎదురుగా ఉంటారు సుభద్ర గారు. ఇద్దరూ లోపలికొచ్చి తల్లికి అటు ఇటు చేరి, ఏంటి మామ్ అంత సీరియస్గా ఉన్నావు అని అడిగేసరికి వెనక్కి చూసి, మీరిద్దరు ఈ టైంలో పబ్బుకి ఎందుకు వెళ్లారో చెప్తే విని తరిస్తాం అని చిన్న కొడుకు విజయ్ని చూసి, ఈ రోజు వీడు నార్మల్గానే ఉన్నాడేంటి అని మనసులో అనుకుంటూ విజయ్ ముందుకొచ్చేసరికి డ్రింక్ చేసిన ఆనవాళ్ళు ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని, అర్జు వాణ్ణి తీసుకుని పబ్బుకి ఎందుకెళ్ళావు అని సీరియస్గా అడుగుతుంది. మామ్, వాణ్ణి కూల్ చేయాలంటే పబ్బు ఒకటే నాకు తెలిసిన ప్లేస్, అందుకే తీసుకెళ్ళా. బట్ మేమేం డ్రింక్ చేయలేదు. నువ్వు అనవసరంగా తిట్టే ప్రోగ్రామ్స్ మానేసి ఆకలేస్తుంది అని పప్పి ఫేస్ పెట్టేసరికి ఇంకేముంది, ఎంతైనా తల్లి మనసు కదా. వెంటనే కిచెన్లోకెళ్ళి ప్లేట్లో భోజనం తీసుకునొచ్చి సోఫాలో కూర్చొని ఇద్దరికీ తినిపిస్తూ, ఇంకోసారి మీరు పబ్బుకెళ్ళినట్టు తెలిస్తే మీతో మాట్లాడడం మానేస్తాను, తర్వాత మీ ఇష్టం అని చెప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఇద్దరూ సీరియస్గా విశ్వరూప గారిని చూసేసరికి, నాకేం సంబంధం లేరా, సంధ్య కాల్ చేసి మాట్లాడింది మీ అమ్మ, డ్రైవర్ని అడిగితే చెప్పాడట, ఆ విషయమే మీ అమ్మకు చెప్పింది, నన్ను అడిగితే నాకు తెలీదు అని చెప్పాను అని విశ్వరూప్ గారు తన తప్పేమీ లేదని నిరూపించుకుంటారు. విజయ్ కోపంగా, అసలు సంధ్యకి మామ్ ఎందుకు కాల్ చేసింది డాడ్, తను జస్ట్ మన ఆఫీస్లో మేనేజర్, తనతో మామ్కి మాటలేంటి అని ఫైర్ అవుతాడు. మొదటి నుంచి విజయ్కి సంధ్య అంటే పడదు. అజిత్తో వాంటెడ్గా క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి. మీ గురించి తెలుసుకోవడానికి కాల్ చేస్తుందేమో లేరా, వదిలే, సరే మీ రూమ్కి వెళ్ళండి అని వాళ్ళిద్దరిని పంపించేస్తారు. విజయ్, అజిత్ ఇద్దరూ తమ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగా అజిత్ తమ్ముడి వైపు తిరిగి, విజ్జు ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేసి ఇవ్వు అనడంతో పైకి లేచి కూర్చొని, సారీ అజ్జు, ఆ రోజు నేను అలా చేయకుండా ఉండాల్సింది, బట్ ఆ నెంబర్ ఇప్పుడు కనెక్ట్ అవ్వడం లేదు, డైలీ చేస్తూనే ఉన్నాను నీ బాధని చూడలేక అని లాస్ట్ ఛాన్స్గా నీ నెంబర్ నుంచి ట్రై చేస్తాను, లక్ ఉంటే కలుస్తుంది అని అజిత్ ఫోన్ నుంచి ఒక నెంబర్కి డైల్ చేయగానే కాసేపటికి విచిత్రంగా రింగ్ అవుతుంటే, రే అజ్జు రింగ్ అవుతుందిరా అని సంతోషంతో అజిత్కి ఫోన్ ఇస్తాడు విజయ్. అజిత్ కూడా సంతోషంగా రింగ్ సౌండ్ వింటూ ఆ లెటర్ని గుర్తు చేసుకుంటూ ఎగ్జైట్మెంట్తో ఉంటాడు. కానీ ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో నిరుత్సాహంగా తమ్ముడిని చూసేసరికి, ఇంకోసారి చెయ్యరా అని మళ్ళీ అదే నెంబర్కి కాల్ చేసి ఈసారి స్పీకర్ ఆన్లో పెట్టేసరికి 4 సార్లు రింగ్ అయిన తర్వాత అవతల వైపు నుంచి ఒక అమ్మాయి వాయిస్ హలో అంటూ వినిపించడంతో అజిత్ యాహూ అని అరిచి తమ్ముని చూసి నవ్వుతూ హలో అంటాడు. విజయ్కి ఇంకా ఆశ్చర్యంగానే ఉంటుంది. తను ఈ 10 రోజుల్లో ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ వచ్చే నెంబరు ఇప్పుడు సడన్గా రింగ్ అవ్వడం ఏంటి అనుకుంటే, ఆ కాల్ లిఫ్ట్ చేసి ఒక అమ్మాయి మాట్లాడడం నిజంగా చాలా స్ట్రేంజ్గా అనిపిస్తుంది. కానీ అజిత్ సంతోషం ముందు అవేమీ పట్టించుకోడు విజయ్.
హలో, ఎవరు మాట్లాడేది అని ఆ అమ్మాయి అడిగేసరికి అజిత్ ఆ వాయిస్ వింటూ హలో, అమూల్య గారేనా మాట్లాడేది అని ఎగ్జైట్ అవుతూ అడిగేసరికి ఒక 2 నిమిషాలు మౌనం తర్వాత అవునండి, మీరు అని అడిగేసరికి మీది వైజాగా అని అజిత్ అడిగేసరికి మళ్ళీ 2 నిమిషాల తర్వాత అవునండి, ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అని క్వశ్చన్ చేసేసరికి ఈసారి తన సంతోషమంతా ఫేస్లోనే కాకుండా తన మాటల్లో కూడా తెలిసేలా మీరు 2 మంత్స్ బ్యాక్ వైజాగ్ బీచ్కి వచ్చారు కదా అంటుంటే ఆ అమ్మాయి విసుగు దాస్తూ అవును వచ్చాను, అయితే ఇప్పుడేంటి అని ఏకవచనంలో మాట్లాడేసరికి విజయ్‌కేదో అనుమానం వస్తుంది కానీ బయటపడడు. అజిత్ కొంచెం వాయిస్ డౌన్ చేసి, మీరు కోపం తెచ్చుకోవద్దు అని చెప్పి, మీరు ఆ రోజు మీ క్రష్ మీదున్న ఫీలింగ్స్‌ని ఒక లెటర్‌లో రాసి, మీ నేమ్ అండ్ ఫోన్ నంబర్ రాసి ఒక బాటిల్‌లో పెట్టారు కదా! ఆ బాటిల్ నాకు దొరికింది అమూల్య గారు అని సంతోషంతో చెప్తుంటే, ఉన్న చోటే కూలబడి అంటే, ఇప్పుడు ఈయన ఆ అమూల్య నేననుకుంటున్నారా అని ఆలోచిస్తూ, ఇంత మంచి అవకాశం వెతుక్కుంటూ వస్తే దాన్ని వదులుకోకూడదనుకుని, ఆ అమ్మాయి కూడా ఎక్సైట్ అవుతూ మీరు చెప్పేది నిజమా అండి? నిజంగా మీకు ఆ బాటిల్ దొరికిందా? అని ఆశ్చర్యం నటిస్తుంది. అజిత్ మాత్రం ఇన్ని రోజులు తను ఎదురు చూస్తున్న రోజు వచ్చిందనే సంతోషంతో అమూల్య గారు మీతో డైరెక్ట్‌గా కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎప్పుడు కుదురుతుందో చెప్తే నో అని కొంచెం గట్టిగా అరిచేసరికి ఏమైందండి? ఏదైనా ప్రాబ్లమా? అని అడుగుతాడు అజిత్. అవునండి, నేను కొన్ని రోజులు బయటికి రాలేను. ఇలా ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకొని ఆ తర్వాత కలుద్దాం అని చెప్తుంది. ఓకే. ఓకే. మీ ఇష్టం అమూల్య గారు అనగానే, ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే దొరికిపోతుందనుకుని, సరే నేను ఆఫీస్‌లో ఉన్నాను. ఉంటానండి. బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అజిత్ ఫోన్ బెడ్ మీద పడేసి విజయ్‌ని హగ్ చేసుకుని, రేయ్! నేను చెప్తే విన్నావా? ఆ లెటర్ నిజంగా ఒక అమ్మాయి రాసిందేరా! ఇప్పుడైనా నమ్ముతావా? నమ్ముతానులేరా! మీ ఇద్దరిది డెస్టినీ కలపబోయే జంట అని ఓకేనా? అని చెప్తే కలపబోయే ఏంట్రా ఆల్రెడీ మా ఇద్దరిని కలిపింది కదరా అని తమ్ముడి మాటల్ని సవరిస్తూ చెప్తుంటాడు. విజయ్ మనసులో నాకెందుకో ఆ లెటర్ రాసిన అమ్మాయి నీతో ఫోన్లో మాట్లాడిన అమ్మాయి ఒకరు కాదనిపిస్తుందిరా, తన వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది నాకు అనుకుంటూ ఇప్పుడు ఈ విషయం చెప్పి అజిత్ని బాధ పెట్టడం ఎందుకు అని సరేరా ఆల్ ది బెస్ట్ అని చెప్పి వెళ్ళి ఈ విషయం మామ్ డాడ్కి చెప్దాం పదా అని అజిత్తో కిందికెళ్తాడు. సుభద్ర గారు విశ్వరూప్ గారు మాట్లాడుకుంటుంటే వాళ్ళు మధ్యన కూర్చొని మామ్ డాడీ మీకు గుడ్ న్యూస్, ఆ లెటర్ రాసిన అమ్మాయి నెంబర్కి నా నెంబర్ నుంచి కాల్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడింది. తనుంది డాడీ విజ్జు అన్నట్టు తను ఫేక్ కాదని సంతోషంతో చెప్తుంటే సుభద్ర గారు సంతోషంగా నువ్వు హ్యాపీ కదా అజ్జు, ఈ రోజు కోసమే కదా 10 డేస్ నుండి వెయిట్ చేస్తున్నావు. అవును డాడీ, ఇప్పుడే చెప్పారు. ఏరా విజ్జు, నువ్వు చేస్తే కలవని ఫోను అజ్జు ఫోన్ నుండి చేస్తే ఎలా కనెక్ట్ అయింది? మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.